హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈ రోజు వీడియోలో టేస్టీ రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక 1 వీక్ వరకు కూడా 1 వీక్ 15 డేస్ అలా ఇవి నిల్వ ఉంటాయన్నమాట. సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. సో దట్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాము. ఇది సింపుల్గా చేసుకునే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి. గీ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను గీ వేస్తున్నాను. గీ అంతా కరిగేంత వరకు వేడి చేసుకోండి. అది మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. సో అంతవరకు వెయిట్ అయితే చేయండి. గీ మొత్తం కరిగిన తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. జీడిపప్పు, బాదాం అన్నమాట. సో వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ముందే. ఇలా కట్ చేసుకొని వీటిని మంచిగా రెడ్ కలర్ అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 కప్పు వరకు రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వ మనకు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ వేస్తున్నాను. వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకుంటే అవుతుంది కదా, ఆ తురుము వేసాను. ఇదంతా రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఖచ్చితంగా రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో మంచి స్మెల్ వచ్చి ఇలా రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. దాంట్లో షుగర్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయండి. ఇది షుగర్ అంతా కరిగేంత వరకు హీట్ చేసుకోండి. షుగర్ కరిగిన తర్వాత మెల్లిగా ఇలా మీరు కలిపారనుకోండి, షుగర్ కరుగుతూ ఉంటుంది. ఇలా కరిగిన తర్వాత దీంట్లో ఇలాచీ కొంచెం క్రష్ చేసి వేసాను, దంచుకొని. మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలాచీ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. తీగ పాకం వచ్చేంత వరకు పాకం ఇట్లా తీగ మనము చేతితోటి ఇలా అంటే ఒక తీగలాగా వస్తుంది కదా, అలా అయ్యేంత వరకు కలుపుకోండి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈజీగా పాకం వచ్చేస్తుంది. చూపిస్తున్నాను కదా, అలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రవ్వ ఇంకా కొబ్బరి తురుము వేయించుకున్నది ఉంది కదా, దాన్ని ఇందులో కలుపుకొని ఇలా యాడ్ చేసుకోండి. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. ఇలా కలిపిన తర్వాత మొత్తం ఇలా చక్కగా కలిసిపోయేట్టుగా పాకం ఇంకా రవ్వ అంతా కలిసిపోయేట్టుగా చక్కగా కలుపుకోండి. ఇలా మనకు ఎప్పుడైతే మొత్తం కలిసిపోయింది అనుకుంటామో ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ లడ్డూల్ని మనం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలన్నమాట. చల్లగా అయితే లడ్డూలు రావు, గట్టిగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వేడి మీదనే మనము లడ్డూలు అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కింద పెట్టుకోండి. అంటే కొంచెం ఒక 2 మినిట్స్ చల్లారనిద్దాము. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాలి కాబట్టి నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ కానీ మీరు నెయ్యి కానీ అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. నెయ్యి కంటే ఇంకా వాటర్ అప్లై చేతికి ఇలా వాటర్తో చేతినంతా తడుపుకొని లడ్డూల్ని చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ముందు లడ్డూ షేప్ రాకపోయినా కూడా ఇలా జస్ట్ ప్రెస్ చేసుకొని అక్కడ పెట్టేసుకోండి. ఇలాగే నేను వీడియో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే రవ్వ మొత్తం చేసుకొని ఒక షేప్ ఇచ్చి అలా పెట్టేసుకోండి. ఆ రవ్వ మొత్తం మనం ఇలా లడ్డూలు చుట్టడం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఏదైతే మనం లడ్డు చేసుకున్నామో దాన్ని రౌండ్ షేప్లో తీసుకొని ఇలా చేసుకోండి. ఇలా చేయడం వల్ల అది కొంచెం చల్లారుతుంది, మనకి పెయిన్ కూడా ఏమి ఉండదు అనమాట. సో ఇలా అయిన వాటిని మళ్ళీ ఒకసారి ఇలా గుండ్రంగా చుట్టుకుంటే సరిపోతుంది. ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే రవ్వ లడ్డూకి ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.